వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒకవైపు దేశాన్ని గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్, మరోవైపు 90వ దశకంలో సౌత్ ఇండియాను ఉర్రూతలూగించిన స్టార్ హీరోయిన్ సుకన్య, ఇంకోవైపు సౌత్ ఇండియాలోనే అతిపెద్ద టీవీ నెట్వర్క్ సన్ టీవీ. వీరిద్దరి మధ్య మొదలైన ఒక వివాదం ఏకంగా 30 ఏళ్ల పాటు కోట్ల చుట్టూ తిరిగింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు ఈ వివాదంలో నటి సుకన్య భారీ విజయాన్ని సాధించారు. మద్రాస్ హైకోర్టు సన్ టీవీకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ చారిత్రక తీర్పు వెలువరించింది. దీంతో సుకన్య తన 30 ఏళ్ల పగ తీర్చుకుంది. అసలు వీరప్పన్, సుకన్యల మధ్య కాంట్రవర్సీ ఏంటి? సన్ టీవీ పైన సుకన్య ఎందుకు పరువు నష్టం దావా వేసింది? మద్రాస్ హైకోర్టు తీర్పులో సన్ టీవీ ఎలాంటి షాక్ ఇచ్చింది? లెట్స్ వాచ్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నటి సుకన్య ఒకరు. కేవలం నటిగానే కాకుండా అద్భుతమైన డాన్సర్ గా గుర్తింపు ఉంది. సుకన్య తండ్రి తమిళ నిర్మాత రమేష్ ఆమె సినీ రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేశారు. 1991లో భారతీ రాజా డైరెక్షన్ లో పుదునేలు పుదునాతు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుకన్య అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగారు. రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో వరుస విజయాలు అందుకున్నారు. నటనతో పాటు కళాక్షేత్రంలో నాట్య ప్రదర్శనలు ఇస్తూ ప్రముఖ నర్తకి చంద్రలేఖ డాన్స్ ట్రూప్ తో కలిసి రష్యాలోని క్రెమ్లిన్ స్క్వేర్ లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మిఖాయిల్ గోర్బచేవ్ల ముందు ప్రదర్శన ఇచ్చి అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు. కెరియర్ పీక్స్ లో ఉండగానే 2002 మార్చి 18న అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీధర్ ను సుకన్య లవ్ మ్యారేజ్ చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే ఏడాది తిరిగే లోపే అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుని ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఆమె డివోర్స్ కు సినీ కెరియర్ లో అవకాశాలు తగ్గడానికి వీరప్పన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఒక కారణమని అప్పట్లో పెద్ద టాక్ నడిచింది. అసలు స్టోరీ తెలియాలంటే 1996 సంవత్సరానికి వెళ్ళాలి. అప్పట్లో వీరప్పన్ పేరు చెబితేనే కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు వణికిపోయేవి. ఏప్రిల్ 1996లో జర్నలిస్ట్ ఆర్ఆర్ గోపాల్ దట్టమైన అడవుల్లోకి వెళ్లి వీరప్పన్ ను ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూను సన్ టీవీ అప్పట్లో ఎక్స్క్లూజివ్ గా టెలికాస్ట్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో వీరప్పన్ మాట్లాడుతూ అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సుకన్య వ్యక్తిగత జీవితం గురించి కొన్ని సంచలన నిరాధారమైన ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడితో సుకన్యకు సంబంధాలు ఉన్నాయని, ఇంకా కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశారు. అప్పట్లో ఈ ఇంటర్వ్యూ సౌత్ ఇండియా మొత్తం సంచలనంగా మారింది. తన ప్రమేయం లేకుండా తన ప్రతిష్టను దిగజార్చేలా ఒక స్మగ్లర్ చేసిన కామెంట్స్ ను ఒక పాపులర్ టీవీ ఛానల్ ప్రసారం చేయడంతో సుకన్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని, వాటి వల్ల తన కుటుంబం, స్నేహితులు, సమాజం దృష్టిలో తన పరువుకు తీవ్ర భంగం వాటిల్లిందని ఆమె బహిరంగంగా ఖండించారు. కేవలం ఖండించడమే కాకుండా తన పరువుకు భంగం కలిగించినందుకు సన్ టీవీ యాజమాన్యం జర్నలిస్ట్ ఆర్ఆర్ గోపాల్ పై సుకన్య వెంటనే పరువు నష్టం దావా వేశారు. మొదట్లో ఆమె ₹1 కోటి నష్టపరిహారం డిమాండ్ చేసినా ఆ తర్వాత తన క్లెయిమ్ ను 10 లక్షలకు పరిమితం చేశారు. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ విచారణలో 2015లో చెన్నై సివిల్ కోర్టు సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సన్ టీవీ ఆమెకు 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు, ఆ పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను మళ్లీ ఎక్కడా ప్రసారం చేయకూడదని ఛానల్ను, జర్నలిస్టును ఆదేశించింది. ఇదిలా ఉంటే సివిల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సన్ టీవీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో సన్ టీవీ ఒక ఆసక్తికరమైన వాదన వినిపించింది. ఆ ఆరోపణలు చేసింది మేము కాదు, వీరప్పన్. జర్నలిస్ట్ గోపాల్ ఇచ్చిన వీడియోను మాత్రమే మేము బ్రాడ్కాస్ట్ చేశాం కాబట్టి ఆ కామెంట్స్ కు మాకు సంబంధం లేదు అని సన్ టీవీ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ జస్టిస్ కె కుమరేష్ బాబు ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది. హైకోర్టు స్పందిస్తూ ఒక ఛానల్ గా ఏది టెలికాస్ట్ చేయాలి, ఏది ఎడిట్ చేయాలి అనేది పూర్తి కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంటుంది కదా. ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు కనీసం ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకన్య వివరణ ఎందుకు అడగలేదు? ఆ కామెంట్స్ నిజమో కాదో క్రాస్ చెక్ చేయకుండా ఎలా ప్రసారం చేశారు అని హైకోర్టు సన్ టీవీని నిలదీసింది. లీగల్ నోటీసులు పంపిన తర్వాత సన్ టీవీ ఒక తమిళ మ్యాగజైన్ లో క్షమాపణలు ప్రచురించామని కోర్టుకు తెలిపింది. కానీ దీన్ని కూడా కోర్టు తప్పుపట్టింది. మీరు టీవీలో లక్షలాది మంది చూసేలా తప్పుడు ఆరోపణలు ప్రసారం చేసి క్షమాపణలు మాత్రం ఎక్కడో ఒక మ్యాగజైన్ లో ప్రింట్ చేస్తే సరిపోతుందా? క్షమాపణలు కూడా సన్ టీవీలోనే ప్రసారం చేయాలి కదా అని కోర్టు గట్టిగా చురకలంటించింది.
ఏదైనా సంచలనాత్మక విషయాన్ని ప్రసారం చేసే ముందు అందులో వాస్తవం ఉందో లేదో నిర్ధారించుకోవడం మీడియా సంస్థల ప్రాథమిక బాధ్యత అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సన్ టీవీ అప్పీల్ ను కొట్టివేస్తూ నటి సుకన్యకు 10 లక్షల పరువు నష్టం పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పును సమర్థించింది. ఒక పెద్ద నెట్వర్క్ పై అది ఏళ్లు గడుస్తున్నా వెనక్కి తగ్గకుండా 30 ఏళ్ల పాటు సుకన్య ఒంటరిగా చేసిన న్యాయ పోరాటం ఇది. ఆలస్యమైన నిజం గెలిచింది. ఈ తీర్పు కేవలం సుకన్యకు మాత్రమే కాదు, వ్యూస్ కోసం లేదా సంచలనాల కోసం ఆధారాలు లేకుండా ఎవరిపైన పడితే వారిపైన బురద చల్లే మీడియా సంస్థలకు ఒక గట్టి చెంపపెట్టు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.